వీర ధీర శూర విక్రమ్ మొన్నే తంగలాన్తో బ్లాక్ బాస్టర్ కొట్టి మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ విక్రమ్ గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్ అండి. ఎందుకంటే ఆయన చేసేంత ఎక్స్పెరిమెంట్లు ఆయన కానీ తమిళ ఇండస్ట్రీలో మన సూర్య గారు కానీ విక్రమ్ గారు కానీ అంటే నాకు చాలా రెస్పెక్ట్. సినిమాని ఒక ఎంటర్టైన్మెంట్ కాకుండా జనాలకు ఒక కొత్త విషయాన్ని చెప్పాలనే ఒక ఎప్పుడు ఆ జిల్ అనేది వాళ్ళు ఎప్పుడూ కనిపిస్తుంటుంది నాకు. వాళ్ళు ఎంచుకునే స్క్రిప్ట్ కానీ వాళ్ళు చేసే యాక్టింగ్ కానీ వాళ్ళు తీసుకునే ప్రాజెక్టులు కానీ సబ్జెక్టులు కానీ చాలా కొత్తగా ఉంటాయి. ఎక్స్పెరిమెంట్లు కొత్తగా చేస్తారండి. అంతేగా అంతేగా. అలాగే విక్రమ్ గారు మొన్నే తంగలాన్ అని చెప్పి ఒక మూవీ తీశారు. అది సూపర్ హిట్ అయింది, మీరు కూడా చూసే ఉంటారు. అండ్ రీసెంట్గా నిన్న అనుకుంటా వీర ధీర శూర మన విక్రమ్ గారు ట్రైలర్ రిలీజ్ అయింది, మీరు చూసే ఉంటారు. చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా అంటే చాలా నాకు బాగా నచ్చిందండి. విన్న నీకే ఇంత షాకింగ్గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ, హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది తెలుసా. ట్రైలర్ అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఇంకోటి మ్యూజిక్ వచ్చేసి మన జీవి ప్రకాష్ గారు అండి. మన జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా. అండ్ ఆయన ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒక ఎలివేషన్ తగ్గట్టు మ్యూజిక్స్ పడితే ఆ సీన్ ఎక్కడికి వెళ్ళిపోద్ది. అండ్ విక్రమ్ గారి బాడీ అయితే ఆయన బాడీ అసలు ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తారంటే 35 years నుంచి అదే బాడీ మెయింటైన్ చేస్తారండి. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అట్లా సినిమా హీరోలు అంటే ఏదో లగ్జరీని మనం అనుకుంటాం కానీ ఆ బాడీని మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి దోల తీరిపోద్ది. అండ్ ఆ విషయంలో విక్రమ్ గారు చాలా గ్రేట్ అండి. అందరు గ్రేటే ఖచ్చితంగా యాక్టర్స్. మనం వాళ్ళని ఏదో ఎంటర్టైన్మెంట్గా చూడకూడదు, చాలా డెడికేషన్గా వచ్చేస్తారు మూవీస్ అనేటివి. అండ్ ఇంకోటి మన ఎస్యు అరుణ్ కుమార్ అని చెప్పేసి డైరెక్టర్ గారు అండి. ఆయన మన హీరో సిద్ధార్థ్ గారి చిన్ని మూవీ డైరెక్టరు. సిద్ధార్థ్ గారితో చిన్ని మూవీ చేశారండి. ఆయన ఇంకోటి మన మక్కల్ సెల్వన్ అదే విజయ్ సేతుపతి గారితోటి సేతుపతి అనే ఒక పోలీస్ క్యారెక్టర్ సినిమా చేశారండి. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే విజయ్ సేతుపతి గారికి ఒక లైఫ్ చేంజింగ్ సినిమా అని చెప్పొచ్చు సేతుపతి. అండ్ చిన్ని సినిమా కూడా బాగుంటుందండి, పాప గురించి సినిమాలో పాటలు బాగుంటాయి, మ్యూజిక్ బాగుంటుంది, సినిమా కంటెంట్ కూడా బాగుంటుంది, సిద్ధార్థ్ గారి యాక్టింగ్ కూడా బాగుంటుంది సినిమాలో. ఈ డైరెక్టర్ ఎస్యు అరుణ్ కుమార్ అనే డైరెక్టర్ గారు ఒక చిన్న ఎమోషన్ని పట్టుకొని ఆ ఎమోషన్ నుంచి డ్రామా అల్లుకుంటూ సినిమా త్రూఅవుట్ రన్నింగ్ చేస్తారండి. అది నాకు చాలా నచ్చే విషయము. అండ్ ఇంకోటి సినిమాలో చూసుకుంటే మన పోలీస్ పాత్ర వేస్తున్న ఆయన ఎస్ఎస్ సూర్య గారండి. ఈ మధ్య ఆయన లేకుండా ఏ సినిమాలు రావట్లేదు. హీరోని డామినేట్ చేసేంత క్యారెక్టర్ ఉంటుందండి అతనిది. విలన్గా అయినా కూడా ఆయన ఒక హీరోలా కనబడతాడు ప్రతి సినిమాలో. అండ్ ఎస్ఎస్ సూర్య గారు కూడా మంచి యాక్టర్స్ అనే విషయం మనకి చెప్పవలసిన అవసరం లేదు. ఆయన డైరెక్టర్ కంటే కూడా యాక్టర్ కానీ చాలా దూసుకెళ్ళిపోతున్నారు. చూద్దాం సినిమా ఎలా ఉండబోతుందో. నాకైతే ట్రైలర్ అయితే